Like, Okay. it's going to be safe, so it doesn't matter, dude, whatever it is. సార్ ఈ పాలసీ మటుకు మాకు చాలా ఇంపార్టెంట్ సార్ ప్లీజ్. Yeah, well, I'm glad I'm helping you out. థ్యాంక్ యూ సో మచ్ సార్. Okay, so what do I do now? యా అది ఇక్కడ మార్క్ చేసిన దగ్గర సైన్ చేయండి చాలు. Okay, yeah. Thank you. Yeah, you were telling me? ఈ మార్కింగ్స్ దగ్గర మీ సిగ్నేచర్ కావాలి. Okay. సత్యాన్ని కలిశారు కదా, అడిగి చెప్పండి తను మాది లవ్ మ్యారేజ్ అన్నాడు లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నాడు. సార్ ఇంతకీ మీది అరేంజ్డ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా? It's a love marriage. But why are you asking? Is the number too high for a love marriage? నో సార్, జస్ట్ తెలుసుకుందామని అంతే. Okay. మేఘ్నా మీరు నిజంగా లక్కీ తెలుసా. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీరంటే చాలా ఇష్టం సత్య గారికి. యూ గైస్ ఆర్ రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాజ్ ఇట్ ఫర్ రియల్ వరుణ్? నిజంగానా? తొక్కలేదు, ఇది ఒక మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, దానికి నేను సాక్ష్యం. అయ్యో నో నో మేఘ్నా, నిజంగా నన్ను నమ్మండి. థ్యాంక్ యూ వరుణ్. నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను నీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో. ష్యూర్. డన్. గుడ్ నైట్. ఓకే ఓకే, గుడ్ నైట్. వీడేంట్రా బాబు, టర్మ్స్ వద్దని అన్ని చదువుతున్నాడు. Done, bro. థ్యాంక్ యూ సార్. వరుణ్, సార్ ఫ్యూచర్లో జస్ట్ ఇన్ కేస్ ఈ పెళ్ళి అవ్వకపోతే నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ మెగ్నాల్ ఫ్యామిలీ సూ చేయవచ్చా? జస్ట్ ఆస్కింగ్, లైక్ బికాస్ మెగ్నాస్ డాడీ ఇస్ పేయింగ్ ఫర్ దిస్ కదా. సార్ అరేంజ్ మ్యారేజ్లో ప్రాబ్లం వస్తుంది, కానీ ఇంత దూరం వచ్చాక ఐ మీన్ అయినా మీది లవ్ మ్యారేజ్ కదా సార్. చూడు, మేఘ్నాకు తప్ప ఇది ఇంకెవ్వరికి లవ్ మ్యారేజ్ కాదు వరుణ్. తన ఫ్యామిలీకి, తన నాన్నగారికి కూడా కాదు. ఓ సార్, నాకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు సార్, ఏమన్నారు? వరుణ్, మేఘ్నా వాళ్ళ ఫాదర్ ఇది ఏదో మేము రిలేషన్షిప్లో ఉన్నామని ఒప్పుకోలేదు. అతనేదో బిజినెస్ డీల్ గురించి ఒప్పుకున్నారు. అండ్ చెప్పాలంటే మా డాడీని కూడా ఒక విధంగా ఒప్పించారు. సార్ అయితే మీరెందుకు ఒప్పుకున్నారు? ఐ సీరియస్లీ డోంట్ నో మ్యాన్, లైక్ నాకు కూడా తెలియదు. వై డిడ్ ఐ ఈవెన్ యాక్సెప్ట్ ఇట్? సార్ అయితే పెళ్ళాగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? Chill. That's not gonna happen. Don't worry. I'll make sure that